సువార్థికులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సువార్త ప్రకటిస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. కానీ దైవజనులారా, సువార్తకు పంపించేటప్పుడు మీ సంఘస్థుల్ని సంఘ తరఫున కొంతమంది స్త్రీలు మీరు పంపిస్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్ళి ఎలా మాట్లాడాలో, ఎలా వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలో మీరు నేర్పించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. లోకస్తుల వల్లే వాళ్ళు ఆ బట్టలు వేసుకోవటం ఏంటి, ఆ పూలు పెట్టుకోవటం ఏంటి, ఆ మాట తీరేంటండి? దేవుడు మనకి మహిమ రావాలంటే ముందు మనం అవి నేర్పించాలి కదా. మన సంఘంలో ఒక దైవ సేవకురాలుగా భారం కలిగి మాట్లాడుతున్నాను. నిన్నటి దినాన 3 స్త్రీలు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. పూలు పెట్టుకుంటారా? ఎట్టబడితే అట్ట తినుబండారాలు తింటూ ఎట్టబడితే అట్ట ప్రవర్తిస్తారు. అదేనా మన ప్రభు చెప్పింది? అందుకే కదా మనల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామము అవమానపరచబడుతుందని వాక్యం చెప్పాడు. యేసు ప్రభు శిష్యులతో వెళ్ళినప్పుడు ఎలా చేశాడు సువార్త? యేసు ప్రభు ఇద్దరిని గ్రామానికి పంపించినప్పుడు వాళ్ళు ఎలా చేశారు సువార్త? ఒక యోగ్యమైన ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు పెట్టింది తిని తాగి అక్కడ సువార్త ప్రకటించి, అక్కడ ఏదైనా దురాత్మ పట్టి పీడించబడుతున్న ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి రమ్మని పంపించాడు. ఒకవేళ అలా వాళ్ళు అంగీకరించకపోతే వదిలేయమన్నాడు. రాకడలో వాళ్ళ కాళ్ళ దుమ్ము సాక్ష్యం చెప్తారు. దీనికి ఎందుకంటే గొడవలు? మన ద్వారే సమాజము అల్లరి పాలైపోతూ ఉంది. అసలు మొట్టమొదట మన వాళ్ళకి మారు మనసు లేదు. వాక్యములు అసలు వాళ్ళు వాక్యపు వెలుగులో లేరు. ఏదో మందిరంలో ఒక పాట పాడేసి ఒక వాక్యం చదివేసినంత మాత్రాన దేవుడికి వాళ్ళు దాసులైపోతారా? యోగ్యులైపోతారా? సేవకులైపోతారా? అర్హత కలిగిన వాళ్ళని పంపించండి సువార్తలకి. సాక్ష్యం ఉండాలి. సువార్త చెప్పడం అంటే సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా ఎలా చెప్తారండి సువార్తలు? వాళ్ళు ఇచ్చే 100 రూపాయల కోసం ఎగ్గబడి వస్తున్నారు ఆడవాళ్ళు. కూలిస్తున్నారండి. సువార్త చేసినందుకు కూలిస్తున్నారు. ఒక 100 రూపాయలు ఇస్తే 4 వీధులకు పోయి 4 సువార్త పత్రికలు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు 100 రూపాయలు ఎత్తుకొని. సువార్తికులారా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? దైవజనులారా, మార్చుకోండి మీ మనసుని. దేవుడు రాకడొస్తుంది. ఏదో నేను పని చేయకపోతే దేవుడు నన్ను ఏమని అంటాడని భయపడుతున్నావా? ప్రార్థన చేయించు, ఉపవాస ప్రార్థన చేయించు. నీ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇటువంటి పనులు చేయించొద్దు. బయటికి వెళితే క్రైస్తవులుగా ఆ స్త్రీలకి ఏమైనా విలువ గౌరవం ఉందండి? వాళ్ళు ఎలా ఉన్నారు? అసలుకి అన్నిల కంటే దరిద్రంగా ఉన్నారు. పువ్వులు పట్టుకొని ఎవరండి సువార్తను ప్రకటించేది? మీ వైఖరిని మార్చుకోండి.